వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం మటన్ బిర్యానీ చాలా సింపుల్గా అలాగే ఎంతో రుచిగా ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే మటన్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలి. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే నేను ఈ లింక్ మీకు ఐబార్లో, ఈ వీడియో పైన ఐబార్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ 3 రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకోండి. దీంట్లో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని మటన్ వేసుకోవాలి. ఈ మటన్ని నేను బోన్స్తో సహా వేసేసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లోనే ఒక హాఫ్ కప్పు పెరుగు, చిక్కగా ఉన్న పెరుగు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సాజీరా, పసుపు హాఫ్ టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, లవంగాలు 3, చెక్క 1 అంగుళం ముక్క, 3 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని వీటిని ఈ విధంగా తుంచి వేసుకోండి. పావు కప్పు కొత్తిమీర తరుగు, పావు కప్పు పుదీనా తరుగు వేసుకోండి. దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్ద వేసుకోవాలి. ఈ నిమ్మబద్దని ఇలా పిండి వేసేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మొత్తం ఈ మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లోనే మొత్తం కలిపి పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే వేరే బౌల్లో సపరేట్గా కలిపైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టి ఒక 2 గంటలన్నా బాగా నాననివ్వండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లో మటను. ఈ మటన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 లీటర్ వాటర్ పోసుకోండి. దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, చెక్క అంగుళం ముక్క, లవంగాలు 2, యాలకులు 2. ఇది బిర్యానీ పువ్వు అంటారండి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి వాటర్ బాగా బాయిల్ అవుతుంది చూడండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా మనకి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ మొత్తం వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఒక 3/4 భాగం దాకా ఉడకాలి. మీరు ఏళ్ళతో ఇలా పట్టుకొని చూసారంటే మీకు చూడండి కొంచెం లైట్గా పలుకుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకోండి వాటర్. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ కర్రీని హాఫ్ వరకు వేసుకోండి. హాఫ్ వేసుకొని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్ని పైన ఈ విధంగా వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత హాఫ్ రైస్ వేసుకొని మిగతా కర్రీని పైన వేసుకోండి. ఇలా వేసుకొని దీనిపైన కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మరలా మిగిలిన రైస్ వేసేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొత్తిమీర వేసుకోండి. దీనిపైన ఈ ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ వాటర్ ఉంటే మీరు సాఫ్రాన్ వాటర్ వేసుకోండి, నేను ఇక్కడ వేయడం లేదు. దీనిపైన మనం ఆల్రెడీ కర్రీ ఉడికించుకున్న తర్వాత మనకి కొద్దిగా పులుసు లాగా వచ్చింది చూడండి, దీన్ని వేస్తున్నాను. దీనిపైన కొంచెం నెయ్యి వేయండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఈ విధంగా నెయ్యి వేసుకున్నారంటే మనకి కమ్మటి వాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు సన్న మంట మీద కానీ ఉడికించుకున్నామంటే మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారా, రైస్ మనకి బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇదే విధంగా వదిలేసేయండి. అంటే ఇప్పుడే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడైనా రైస్ కొంచెం పలుగ్గా ఉన్నా కానీ పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు అలానే వదిలేసి సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కింద నుంచి ఈ విధంగా అనండి.
చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనకి రైస్. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం.